హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బై. ఈ ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పే వీడియోస్ మాత్రం అందరికీ షేర్ చేయండి బై. అయితే ఈరోజు మన టాపిక్ వచ్చేసి మన మ్యాట్ 2 US రివ్యూ అయితే చెప్పబోతున్నాను భయ్య. నిజానికి సినిమా చాలా బాగుంది. అలాగే ఈ సినిమాలో పర్టికులర్గా మీరైతే స్టోరీ కోసం అయితే వెళ్ళకండి భయ్య. మీరు సినిమా ఓన్లీ ఒక 2.5 అవర్ నవ్వుకోవడానికి మాత్రమే పోండి సినిమాకి. అప్పుడు మీరు మాత్రం పెట్టిన డబ్బులకి వర్తబుల్ కాదు, అంతకంటే డబుల్ వర్తబుల్ అని చెప్పచ్చు. సినిమా ఎక్సలెంట్గా ఉంది భయ్య. నాకు మళ్ళీ జాతిరత్నాలు సినిమా చూసినట్లు అనిపించింది. అంటే మ్యాట్ సినిమా కంటే మ్యాట్ 2 100 రెట్లు బాగుందని నేను చెప్పగలను. అయితే కొంతమంది అన్నారు మ్యాట్ 2 సినిమా చాలా వరకు బాగుండదు, అంటే మ్యాట్ సినిమా కంటే మ్యాట్ 2 బాగుండదు అని చెప్పేసి. సినిమాలో అలా ఏం లేదు భయ్య. నాకు పర్టికులర్గా కొంతమంది క్యారెక్టర్లు నచ్చాయి. ఆ క్యారెక్టర్లో మన డీదీది కావచ్చు, అలాగే మన నాని నితిన్ది కావచ్చు, మన లడ్డు గారి క్యారెక్టర్ కావచ్చు, అలాగే ఇంకో ఆయన క్యారెక్టర్ కావచ్చు. వీళ్ళ క్యారెక్టర్ కంటే నాకు భారీ నచ్చిన క్యారెక్టర్ అయితే లడ్డు వాళ్ళ ఫాదర్ క్యారెక్టర్ భయ్య. నాకు ద బెస్ట్ క్యారెక్టర్ అనిపించింది. అంటే ఆయన చేసిన క్యారెక్టర్లో మన బలగం సినిమా గురించి చెప్పుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ సినిమా తర్వాత నాకు తెలిసినంతవరకు ఈ సినిమాలో ఆ రేంజ్ క్యారెక్టర్ చేసాడు భయ్య. నాకు సూపర్ అనిపించింది భయ్య. మీరు మాత్రం సినిమాని థియేటర్లోనే ఎక్స్పీరియన్స్ చేయండి. మీకు ఒక అద్భుతమైన ఫీల్ అయితే వస్తుంది. మీరు అంటే కొంచెం ప్రిఫర్ చేసి ఏదైనా సెల్లో చూసేద్దాం అది అంటే మాత్రం ఖచ్చితంగా మీరు చేయకండి. ఎందుకంటే 2.5 గంటల ఎంటర్టైన్మెంట్ మీరు మిస్ అయిపోతారు. మళ్ళీ ఇలాంటి సినిమాలు ఎప్పుడు వస్తాయో మనకు తెలీదు. చాలా వరకు కామెడీ సినిమాలు రావాలంటే చాలా ఏళ్ళు పడుతుంది. మనం మామూలుగా చూస్తూనే ఉంటాము. ఒకసారి వచ్చిందంటే ఆ సినిమా ఆ రేంజ్లో ఆడుతుంది. కాబట్టి ఈ సినిమా చూడండి, బాగుంటుంది థియేటర్లోనే. అలాగే ఈ సినిమాకి పర్టికులర్గా మ్యాట్ 2 వీళ్ళు న్యాయం చేశారని చెప్పచ్చు. అంటే టైటిల్కి తగ్గ ఇది దీంట్లో అయితే దీంట్లో ఒక బాయ్ క్యారెక్టర్, మనం ఆ క్యారెక్టర్ అయితే భారీ సస్పెన్స్గా మీకైతే చూస్తే సూపర్ అనిపిస్తుంది ఆ క్యారెక్టర్ని. సినిమా అయితే ఓవరాల్గా సూపర్ ఉంది భయ్య.